మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చిన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తగలం. మనకేమైనా గాయాలు తగిలితే వెంటనే త్వరగా తగ్గిపోతూ ఉంటాయి. అలానే మన జుట్టు నల్లగా ఉంటుంది, మన చర్మం బిగుతుగా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది, జుట్టు తెల్లబడుతుంది, మన శక్తి తగ్గుతుంది. చివరకు మనం బలహీనం ఎందుకు అవుతున్నాం? అసలు మనిషి ఎందుకు ఇలా వృద్ధాప్యం చెందుతున్నాడు? ఎందుకు వయసు పెరిగే కొద్దీ తన యొక్క శక్తి తగ్గిపోవడం, అంటే శరీరంలో మార్పులు, వీక్నెస్ అనేది ఎందుకు వచ్చేస్తుంది? అసలు మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండలేమా? శాస్త్రవేత్తలు దీనిపై అసలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మన శరీరంలో ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాల్లో ఒకటి వృద్ధాప్యం చెందడం. అసలు ఎందుకు వృద్ధాప్యం చెందుతాం అనే విషయం కోసం కంప్లీట్గా మాట్లాడుకుంటాం. వృద్ధాప్యం అంటే ఒక రోజులో జరిగే మార్పు కాదు. మన శరీరంలో కణాలు, అవయవాలు మరియు వ్యవస్థలు క్రమంగా తమ పనితీరుని తగ్గిపోవడమే మనం వృద్ధాప్యం అంటాం. మన శరీరం అనేది లక్షల కోట్ల కణాలతో నిర్మించబడింది. ఈ కణాలు పాతవైపోతే ఈ పాతవైనటువంటి కణాల్లో కొత్త కణాలు ఏర్పడతాయి, అంటే కొత్త కణాలు భర్తీ చేస్తాయి. కానీ ఈ ప్రక్రియ ఎప్పటికీ ఒకేలా కొనసాగదు. వయసు పెరిగే కొద్దీ ఈ కొత్త కణాలు ఏర్పడటం, అంటే కొత్త కణాలు ఉత్పత్తి అవడం అనే ప్రక్రియ తగ్గిపోతుంది. పాత కణాలు ఎక్కువ పేరుకుపోవడం ప్రారంభం అవుతుంది. అప్పుడే వృద్ధాప్య లక్షణాలు అనేవి ప్రారంభం అవుతాయి. దీంతో మన శరీరంలో చాలా కణాలు ఎప్పటికీ విభజించుకుంటూ ఉండలేవు. ప్రతిసారి కణం విభజించబడినప్పుడు దాని DNA చివరిలో ఉన్న టెలోమిర్స్ అనే రక్షణ భాగాలు కొద్దిగా చిన్నవవుతాయి. ఒక దశ తర్వాత అవి బాగా చిన్నవైపోతే కణం ఇక సరిగా విభజించలేకపోతుంది. దీనినే సెల్యులర్ ఏజింగ్ అని అంటారు. చెప్పాలంటే మన శరీరానికి ఒక రకంగా బయోలాజికల్ క్లాక్ ఉందని చెప్పొచ్చు. మన శరీరం ప్రతిరోజు ఎన్నో రకాల దాడులు అనేది ఎదుర్కొంటూ ఉంటుంది. సూర్యకిరణాలు, ధూమపానం, కాలుష్యం, ఇంకా మన శరీరంలో జరిగే సాధారణ జీవక్రియలు కూడా మన DNAకు చిన్న నష్టాలు కలిగించవచ్చు. శరీరం చాలా వరకు వీటిని మరమ్మతు చేస్తుంది, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ కొన్ని నష్టాలు పేరుకుపోతూ ఉంటాయి. ఈ DNA నష్టం కూడా మన వృద్ధాప్యానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. మన శరీరంలో శక్తి తయారయ్యే సమయంలో ఫ్రీ రాడికల్స్ అనే అస్థిర అణువులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువైతే మన కణాలకు నష్టం కలిగించవచ్చు. దీనినే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటారు. ఇది క్రమక్రమంగా కణాల యొక్క పనితీరును తగ్గిస్తుంది. అలానే వృద్ధాప్యాన్ని వేగవంతం చేయొచ్చు. మన చిన్నప్పుడు గాయాలు త్వరగా తగ్గిపోవడం మీరు గమనించవచ్చు, కానీ వయసు పెరిగిన తర్వాత అదే గాయం నయం కావడానికి చిన్నప్పుడుతో పోలిస్తే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ కణాల్లో పనితీరు తగ్గిపోవడం వల్ల. ఎందుకంటే శరీరంలో మరమ్మత్తు వ్యవస్థలు కూడా వయసుతో పాటు నెమ్మదిస్తూ ఉంటాయి. దీంతో పాత కణాలు ఎక్కువ ఏర్పడిపోతాయి, అలానే కొత్త కణాలు ఉత్పత్తి అవడం అనేది తగ్గిపోతుంది. అలానే అవయవాల పనితీరు కూడా తగ్గిపోతుంది. జుట్టుకు రంగునిచ్చే మెలనిన్ తగ్గడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. అలానే చర్మంలో ఉండే కొలాజిన్ మరియు ఎలాస్టిన్ అనే ప్రోటీన్లు తగ్గిపోవడం వల్ల చర్మం బిగుతు కోల్పోయి అంటే ముడతలు పడడం అనేది ప్రారంభమవుతుంది. అందుకే వృద్ధాప్యం బయటకు కనిపించే మొదటి సంకేతాలు జుట్టు మరియు చర్మంలో ఎక్కువ కనిపిస్తుంటాయి. అయితే మనం వృద్ధాప్యాన్ని పూర్తిగా ఆపగలమా? శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెప్తున్నారు? శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వృద్ధాప్యాన్ని ఆపే మార్గం లేదని చెప్తున్నారు. అంటే దాన్ని తగ్గించవచ్చు, అంటే ఆ సమయాన్ని మనం కొంచెం కవర్ చేయొచ్చు మన ఆరోగ్య అలవాట్ల ద్వారా. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఏదో ఒక ఎక్సర్సైజ్ డైలీ లైఫ్లో యాడ్ చేసుకోవడం, నిద్ర 7 నుంచి 9 గంటలు పడుకోవడం, వాటర్ ఎక్కువ తాగుతుండడం, పోషకాహారం తినడం, ధూమపానం, మద్యం సేవించడం, ఒకవేళ ఈ అలవాట్లు ఉంటే వీటిని నివారించడం, అలానే మన ఒత్తిడిని తగ్గించుకోవడం. ఇటువంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మన రోజువారీ అలవాట్లలో కలుపుకుంటే మన వృద్ధాప్యం అనేది కొంచెం సమయం పడుతుంది. ఏజింగ్ అనేది తొందరగా అవ్వకుండా ఉంటుంది. సో వృద్ధాప్యం అనేది ఒక వ్యాధి కాదు, అది ప్రకృతిలో భాగమైనటువంటి ఒక జీవశాస్త్ర ప్రక్రియ. మనం వృద్ధాప్యాన్ని పూర్తిగా ఆపలేకపోయినా ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఎక్కువ కాలం జీవించడానికి ప్రయత్నించవచ్చు మన అలవాట్ల ద్వారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.